నిజామాబాద్ జిల్లాలోని హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ జన్మదిన వేడుకలు నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులతో హనుమాన్ ఆలయాల్లో సందడి నెలకొంది. జై హనుమాన్ నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. నేడు నగరంలో ఎంపీ అరవింద్ పర్యటించనున్నారు. కంటేశ్వర్ వద్ద హనుమాన్ శోభయాత్రను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం వినాయక్ నగర్ తదితర ప్రాంతాల్లో హనుమాన్ ఆలయాల్లో పూజలు చేయనున్నారు. ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట మండలం కుద్వన్పూర్లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు. నష్టపోయిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాగల 3 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఒక మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ అధికారులకు సూచించారు. హనుమాన్ శోభయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టామని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడించారు. నిజామాబాద్ జనజాతర బహిరంగ సభను విజయవంతం చేసిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామస్థాయి నాయకులకు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు చైర్మన్ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ జిల్లా అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 23న నిర్వహించే హనుమాన్ శోభయాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు 1200 పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. శోభయాత్ర సందర్భంగా దారి పొడవునా సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, బోధన్, ఆర్మూర్, బాన్స్వాడ నుంచి వాహనాలు దారి మళ్లించినట్లు పేర్కొన్నారు.